అండి. ఈరోజు వీడియోలో పుట్నాల పప్పుతోన కజ్జికాయలను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే తప్పకుండా వస్తాయండి. చాలా ఈజీగా ఈ సంక్రాంతి పండుగకి ఇలా కజ్జికాయలు కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇప్పుడు ఈ కజ్జికాయలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలాంటి బేసన్ ఒకటి తీసుకోవాలండి. మనకు వెడల్పుగా ఉండాలి, పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండాలి. ఇందులో మైదా పిండి 1/2 kg తీసుకొని జల్లించుకున్నానండి. నేనైతే ఇలా జల్లించుకొని తీసుకోవాలి. మనం పిండి ఏది తీసుకున్నా సరే. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసుకొని పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, చేత్తోన ఇలా రఫ్ చేస్తూ కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా కలుపుకున్నాక మనం నీళ్ళు వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని కొన్ని నీళ్ళు వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలండి. పిండిని మనము మైదా పిండి కలిపేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. ఇది స్లోగా సాఫ్ట్గా అవుతుంది. తొందరగా ఇలా ముద్దలాగా అవ్వదండి, చాలా టైం పడుతుంది ఇలా ముద్దలాగా రెడీ అవ్వడానికి. ఈ విధంగా ముద్దలాగా రెడీ చేసుకున్నాక దీనిపైన కొద్దిగా నూనె వేసుకోవాలండి. మైదాపిండి తొందరగా ఆరిపోతుందండి. అలా ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా పైన నూనె వేసుకొని పిండి మొత్తానికి చుట్టుపక్కల ఈ విధంగా పట్టించాలి. తర్వాత మనం ఈ పిండిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పిండి అన్నది మంచిగా నానుతుంది. ఇప్పుడు మనం పుట్నాల పొడి రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని మనం కలపటానికి వీలుగా ఉన్న బేసన్లో మాత్రం ఇలా వేసుకోవాలండి, చిన్న గిన్నెలో కాకుండా. చూడండి, కొబ్బరి పొడిని ఈ విధంగా మనం బేసన్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు పుట్నాల పప్పును మిక్సీ పట్టుకోవాలి. ఈ పుట్నాల పప్పును కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అయితే 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పొడిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఇప్పుడు మనం కొబ్బరి పొడిలో వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక కప్పు పుట్నాలు తీసుకుంటున్నానండి. నేనైతే ఇంకొక కప్పు పుట్నాలు వేసుకొని మనం సెకండ్ టైం వేసుకునేటప్పుడు ఇలా ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సేమ్ 1 కప్పు పుట్నాల పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మనం ఇలాచి వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది. మనం ఒకసారి మిక్సీకి వేసుకున్నామంటే అప్పుడే వేసుకోవాలండి. నేను 2 సార్లు వేసాను కాబట్టి సెకండ్ టైం వేసాను ఇలాచీలు. ఇలా వేసుకున్నాక మనం బేసన్లో వేసుకొని ఈ కొబ్బరి పొడి, ఈ పుట్నాల పొడి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పొడిని కలిపేటప్పుడు ఇలా కింద నుంచి బాగా తీసుకొని కలుపుకున్నారంటే కొబ్బరి పొడి మొత్తం బాగా కలిసిపోతుందండి. ఇప్పుడు మనం పిండి కూడా చాలా బాగా నానింది. చూడండి, పిండిని ఒకసారి బాగా మళ్ళొకసారి ఇలా చేత్తోనైతే బాగా పిసకాలండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది పిండి అనేది. ఇప్పుడు మనం ఇలా చేసుకున్న ఈ పిండి ముద్దలుగా విడదీసుకోవాలండి. చూడండి, నేనైతే ఒక 5 బాల్స్ లాగా విడదీసుకొని పెట్టుకున్నాను. తర్వాత మిగతా పిండిని అయితే ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. లేదంటే పిండి ఆరిపోతుందండి, మనం చేసుకోవడానికి రాదు. ఇది మైదా పిండి కాబట్టి తొందరగా ఆరిపోతుంది, ఆరిపోతే చేసుకోవడానికి రాదు. ఈ విధంగా మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి, పిండి ఆరిపోకుండా ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ పిండి ఇంత లావు ముద్దలు ఎందుకు తీసుకున్నాను అని మీకు డౌట్ వస్తుంది కదా. చూపిస్తాను చూడండి వీడియోలో. అయితే ఇలా పొడి పిండి వేసుకొని చపాతీలు అయితే చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా పెద్దగా చేసుకున్నాను చూసారా చపాతీని అయితే. చిన్నగా కాకుండా ఇలా పెద్దగా చేసుకున్నాను. ఇలానే నేను చేసుకున్న పిండి ముద్దలు 5 ఉన్నాయి కదండి, 5టిని ఇదే విధంగా చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా 5 చపాతీలు అయితే చేసి పెట్టుకున్నాను. మనం ఒక్కరున్నప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకున్నారంటే చాలా తొందరగా అయిపోతుంది. నేనైతే ఇలా చపాతీలు చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు డబ్బాను ఇలా షార్ప్గా ఉన్న డబ్బా కానీ మూత కానీ ఏదైనా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకున్నామంటే రౌండ్గా కూడా వస్తుందండి. చూడండి, ఇలా చేసుకొని కట్ చేసుకోవాలి.
నేను మూతతో చేయడానికి ఈ విధంగా షార్ప్గా లేదండి, అందుకే నేను డబ్బా తీసుకున్నాను. మీరు ఇలా మూత ఉంటే మూతతోనైనా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసుకోవాలి. తీసుకొని మనం గిన్నె బోర్లించి పెట్టుకున్న ఆ పిండిలో అయితే వేసుకోవాలండి, ఆరిపోకుండా ఉంటుంది. మనం చేసుకున్న చపాతీలని ఇదే విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నిటినీ ఒకేసారి ఇలా పెట్టుకున్నామంటే చేసుకోవడానికి చాలా తొందరగా అయిపోతుంది. కచ్చకాయని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా పూరిని తీసుకొని చేతిలో వేసుకొని చుట్టుపక్కల తడి చేసుకోవాలండి, నీళ్ళ తడి పెట్టుకోవాలి ముందుగా. తర్వాత పుట్నాల పొడి 2 స్పూన్స్ వరకు పుట్నాల పొడి వేసుకోవాలి. మీరు కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి, ఇలా నిండగా లేకుండా కొంచెం తగ్గించి వేసుకోండి. తర్వాత మనం ఈ విధంగా చేతితోన క్లోజ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఒకవైపు నుంచి ఇంకో వైపుకు ఇలా గట్టిగా ఒత్తుకుంటూ రావాలండి. మళ్ళీ ఇంకోసారి ఇలా ఒత్తాలండి గట్టిగా, మనం నూనెలో వేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇలా ఒత్తుకున్నాం కదా, తర్వాత చూడండి ఈ విధంగా మనం కచ్చకాయని అయితే అల్లుకోవాలి. ఇలా మలుచుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మలుచుకోవాలి చేతితోన. మీరు వీడియో చూసారంటే అర్థమైపోతుందండి. ఇలా అందుకనే స్లోగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. మీరు ఇలా చేసుకున్నారంటే 2 సార్లు చేశారంటే మీకు ఫాస్ట్గానే వచ్చేస్తుందండి. మీకు కచ్చకాయల మేకర్ ఉంటే మీకు వీలుగా ఉందనుకుంటే దాంతోనైనా చేసుకోవచ్చండి. అంటే నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తాను కాబట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చేత్తోనైతే అల్లుకోవాలండి. మనం గట్టిగా ప్రెస్ చేసామంటే పిండి అనేది కొంచెం ఇలా పలచగా అయ్యి మళ్ళీ రెండో వైపు కూడా ఇలానే తిప్పుకుంటూ రావాలి. పైనకి ఇలా ఒత్తుకుంటూ వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనకి. చూడండి, కచ్చకాయ అల్లడం పూర్తయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అల్లుకునేది ఉందో. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుందండి. ఇలా చివర్లో వచ్చినప్పుడు కొంచెం నీళ్ళ తడి పెట్టుకొని లోపలికి ఒత్తేసుకోవాలండి. చూడండి, కచ్చకాయ అయితే రెడీ అయిపోయింది చూసారా. ఇదే విధంగా మనం చేసుకున్న పూరీల అన్నిటినీ కచ్చకాయలను అయితే చేసుకోవాలి. చూసారా, నేను చేసుకున్న 5 చపాతీలకి ఎన్ని కచ్చకాయలు చేశానో. ఒక్కసారి చపాతీలు చేసి పెట్టుకున్నామంటే ఇలా తొందరగా చేసుకోవచ్చండి కచ్చకాయలను. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ పైన నూనె పెట్టుకుని, నూనె మరీ వేడిగా కాకుండా నార్మల్ వేడిగా ఉన్నప్పుడు కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇవి తొందరగా మాడిపోతాయి. ఇవి ఇలా మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూసారా, ఇది కొంచెం కలర్ మారిన తర్వాతనే తీయాలి. మరి ఎక్కువ కలర్ వచ్చేసినాయి అంటే చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువ రెడ్గా అయిపోతాయండి. అంతేనండి, కచ్చకాయలు రెడీ అయిపోయినాయి. పైన క్రిస్పీగా, లోపల పుట్నాల పప్పు టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చేయడం రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఒక్కసారి మీరు రాని వాళ్ళు ఉంటే చూసి ట్రై చేయండి, చాలా తొందరగా నేర్చుకుంటారు. చేయడం కూడా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మరెందుకు లేటు, ఈ సంక్రాంతి పండుగకు ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.